నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్లో అయితే ఆ ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు మృతి చెందారు. సో అయితే ఇది ఒక హ్యూమన్ ఎర్రర్గా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే ఇది ప్రభుత్వ ప్రేరేపిత ప్రమాదం అనుకోవాలా, లేదంటే ప్రభుత్వ తప్పుల వల్ల జరిగిన ప్రమాదం అనుకోవాలా, ప్రైవేటైజేషన్ చేయటం వల్ల కూడా ఈ ప్రమాదం వెనుక కారణంగా ఉందా, ఏమంటారు? అంటే ఒక నెగ్లిజెన్స్ ఉంది దీని వెనకాల. ఆ నెగ్లిజెన్స్ అక్కడ జరిగినటువంటి క్రమం ఎవరు గైడెన్స్లో నడిచింది అనేది అక్కడ వరకే సంబంధం తప్ప ప్రైవేటైజేషన్ చేయటం వలన జరిగింది, లేకపోతే ఇది ప్రభుత్వ సెక్టార్లో ఉండుంటే ఇలా జరిగేది కాదు అనే వితండవాదంలోకి వెళ్ళటం ఎలా ఉంటుందంటే, చాలా సందర్భాల్లో ప్రతిదీ ఒక సిద్ధాంతానికి ముడిపెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, జరిగిన సందర్భం, ఆ సందర్భంలో ఎవరి నుంచి ఎలా ఆదేశాలు వెళ్ళాయి, ఆపరేషన్ ఎలా ఉంది అనే దగ్గరికి వెళ్ళి చూడాలి. ఆ సందర్భంగా కొన్నిసార్లు విధానపరమైనటువంటి తప్పులు జరిగినప్పుడు ఆ వ్యవస్థని అలా డిజైన్ చేసిన పద్ధతి మీద కూడా విమర్శించాల్సి ఉంటుంది. అంటే వేగ్గా ఉండదు. అది వేగ్గా అంటే ప్రైవేటైజేషన్ వలన జరిగింది అనేటప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు ఉండేటువంటి పర్యవేక్షణ లేకపోవడం వలన జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. చేయగలిగినప్పుడు ఆ విమర్శ పెట్టడం హేతుబద్ధమే అవుతుంది. అలా కాకుండా ఇలా మారింది కాబట్టి అంటే మీ ఆర్గ్యుమెంటే దెబ్బతింటుంది జనం ముందు. అందుకని అలాంటి ప్రయత్నం చేయటం తప్పు. వాస్తవానికి అది ఎందుకు జరిగింది, చాలా సందర్భాల్లో జరుగుతాయి ఇలాంటివి. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అంటే ప్రతి ప్రమాదం వెనకాల ఏదో ఒక ప్రోగ్రామ్ ఉందేమో అనే అనుమానం రావటం పట్ల మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ ప్రోబ్ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో అందరికీ తెలిసినటువంటి ఒక బస్ స్టాండ్ ఉంది. ఏది ఇప్పుడు ఎంజీబీఎస్ అంటున్నాం. ఆ ఎంజీబీఎస్ స్థానంలో ఇంకొక బస్ స్టాండ్ ఉండేది దాని ఆపోజిట్లోనే. ఆ బస్ స్టాండ్ ఒక పెద్ద గొడుగు కింద ఉండేది. అది ఉన్నట్టుండి అక్కడ నుంచి బస్ స్టాండ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇది సిటీ బస్సుల కోసం దానికోసం వాడేవాళ్ళు. సడన్గా ఆ డూమ్ యాజ్ ఇట్ ఈస్గా పడిపోయింది. అది బలంగానే ఉన్నప్పటికీ పడిపోయింది. అయితే అదేదో అలా పడిపోయింది అని చెప్పి తీశారు. ఆ టైంలో రకరకాల వాదనలు వచ్చినాయి. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. అది జరిగినప్పుడు వచ్చిన విమర్శ ఏంటంటే, అది ఆ స్థలం వాళ్ళు ఏదో చేయటం కోసం దాన్ని పీకి అక్కడ నుంచి తరలించాలనుకున్నారు. ఆల్రెడీ ఇంకో బస్ స్టాండ్ ఏర్పడిపోయింది కాబట్టి దీన్ని ఏదో పద్ధతిలో ఇంకొక దానికి వాడటం కోసం ఇది వాంటెడ్గానే పడేశారు అనే విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలు వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం ఆగింది. నిజంగానే ఆ ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. అది ఒక రకంగా వాంటెడ్గా చేసినటువంటి ప్రోగ్రామ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది బయట. ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది, హ్యూమర్ ఎర్రర్ కూడా ఉండొచ్చు, ఒక వ్యక్తి తప్పిదం కూడా కావచ్చు. ఆ వ్యక్తి తప్పిదాన్ని మీరు అక్కడ వరకే మాట్లాడాలి. అయితే దానికి రీజన్స్ ఎక్కడో ఉంటాయి, మూలాలు. అది ప్రైవేటైజ్ చేయటం వలన చాలా సందర్భాల్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏంటి, ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి సంస్థల్లో బాధ్యతారాహిత్యం ఉంటుంది. బాధ్యతారాహిత్యం ఎలా ఉంటుందంటే, వాడు డ్యూటీ అయిపోగానే మెకానికల్గా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అలా ఉండదు. ప్రైవేట్ సెక్టార్లో విపరీతమైన మానిటరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తారు. ఎక్కువ అంటే పనికి ప్రాధాన్యత ఇస్తారు, అవుట్పుట్కు ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఇతర వ్యవహారాలు పట్టించుకోరు. అదే ఇంకొక యాంగిల్లో చూస్తే అక్కడ యంత్రాలలాగా మనుషుల్ని చూస్తారు అనేది కౌంటర్ నెరేటివ్. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సీరియస్గా పట్టించుకొని చూడాలి ఇలాంటివి జరిగినప్పుడు. అంతే తప్ప ఒక ఘాటన కట్టేసి చూస్తే ఎక్కడో చోట తేడా జరుగుతుంది. కానీ 10,000 మంది ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే తొలగించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలుపెట్టిన తర్వాత.
అయితే అక్కడ ఒక వాదన ఏంటంటే 21 మంది పనిచేయాల్సిన చోట 9 మందినే అక్కడ ప్లేస్ చేశారు అని ఒక వాదన అయితే అవునండి, వినిపిస్తుంది. పని గంటలు వాళ్ళు ప్రాపర్గా వినియోగించుకుంటారు. ఓకే. ప్రాపర్గా వినియోగించుకుంటాం అనే పేరుతో మ్యాన్ పవర్ను తగ్గిస్తారు ప్రాఫిట్స్ తీయటం కోసం. ఓకే. ఇది ప్రాఫిటబుల్ వెంచర్గా నడపాలి అని అనుకుంటారు వాళ్ళు. అనుకున్నప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతాయి. అందుకే నేను ఇందాక అన్నది ఏంటంటే వ్యవస్థ చేసేటువంటి తప్పు అని చెప్పేటప్పుడు దానికి ఇవి ఉన్నాయి, 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటేమో అక్కడ బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తారు గవర్నమెంట్ సెక్టార్లో ఓకే అనేది అక్కడ మనిషికి ప్రాధాన్యత, ఇక్కడేమో యంత్రానికి ప్రాధాన్యత. ఓకే. ఓకే. యంత్రము అవుట్పుట్ అనేదే ప్రధానం, లాభం అనేది మాత్రమే ఇక్కడ ప్రధానం. ఓకే. అక్కడ మనిషి కూడా ప్రధానమే. మనిషిని ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇది భయంకరంగా కనిపిస్తుంది. ఓకే. లాభమే ప్రధానంగా చూసినప్పుడు ఇది ఇలాగే జరిగితే బాగుండు అనుకుంటాం. ఓకే. ఇక్కడ నష్టాలు వస్తున్నాయని కదా మీరు ప్రభుత్వ రంగం మొత్తం తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేస్తోంది. అవును. ప్రైవేట్ సెక్టార్కి ప్రభుత్వ సంస్థలని మళ్లించటం అనేది ఒక పథకం ప్రకారం డిజిన్వెస్ట్మెంట్ అనే పేరుతో జరుపుతున్నాం మనం. అవును. ఈ క్రతువు ఇప్పటికీ భారత ప్రభుత్వ బడ్జెట్లు ప్రధాన వాటా, వాళ్ళు వనరుల సమీకరణలో ప్రధాన వాటా డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వచ్చిన డబ్బులే వాడుతున్నారు. అంటే ప్రభుత్వ రంగంలో బాధ్యతారాహిత్యం ఉంటుంది, అక్కడ నష్టాలు వస్తాయి. మనిషికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వాడు వెసులుబాటు చూసుకుంటాడు, జీతాలు ఎక్కువ తీసుకుంటారు. అంటే నిబంధనల ప్రకారం వాళ్ళు జీతాలు పే స్కేల్ ఉంటుంది, ఆ పే స్కేల్ ప్రకారం వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక్కడ తక్కువ డబ్బులకు కూడా పని చేయించుకుంటారు. ఇక్కడ మనిషి అవసరం ముఖ్యం. అంటే వాడి అవసరం తీర్చడం కోసం వీడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాడికి ఏదో డబ్బులు ఇచ్చి పని చేయించేసుకుంటాడు. ఈ ప్రాసెస్లోనే 20 మంది చేయాల్సిన పని 5గురితో కూడా చేయించుకుంటాడు. దీని వలన కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని పట్టించుకోవాలి, దాన్ని పట్టించుకోవాలి. ఈ రెండింటిని సమ్మిళితం చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ సంస్థగా దాన్ని నడపచ్చు, లాభదాయకంగా కూడా నడపచ్చు. కానీ ఆ బాధ్యతా రాహిత్యానికి ఒక వ్యవస్థని పెట్టేసి దాని మీద నిందేసి ఇటువైపుకు లాక్కొస్తే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో, వారు ఏం చెప్పారండి ఎన్నికలకి ముందు, మా ప్రాణం పోయినా దీన్ని ప్రైవేటైజ్ కానివ్వమని ఆయన పూనకం వచ్చినట్టు ఉపన్యాసం చెప్పాడు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమైపోయింది ఆ పూనకం తర్వాత? అంటే దశల వారీగా దాన్ని ప్రైవేటైజ్ చేశారు. దశల వారీగా అంటే ఒక్కొక్క విభాగాన్ని కాంట్రాక్ట్ కిందకు తీసుకొచ్చి ఎవరికో అప్పచెప్పేసి పనులు జరిపించడం అనేది మొదలైపోయింది. అంటే విడివిడిగా అది ఓవరాల్గా జరగల, లోపల ఒక్కొక్క విభాగాన్ని అలా చీల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాసెస్ జరుగుతోంది అనే విషయం వీళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ వీళ్ళు ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక పురాతన నినాదాన్ని ఎత్తుకుని విశాఖ ఉక్కు ప్రైవేటు హక్కుగా జరిగిపోతుండగా వీళ్ళు ఏదో ఆ పాత సెంటిమెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఎన్నికల వరకు. ఎన్నికల తర్వాత ఇది ఇలా జరుగుతుందండి, మనం ఏం చేయగలం, దీన్ని అడ్డుకోగలమా, దేశం లిబరలైజ్డ్ ఎకానమీలో ఉంది అని మాట్లాడాడు సేమ్ పవన్ కళ్యాణ్. వారే మొన్న వెళ్ళి అక్కడ మాట్లాడారు. ఏం మాట్లాడాడు ఆయన, ఏమిటి ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఇలాంటివి మీరు వ్యవస్థలకి ప్రభుత్వానికి ఆపాదించి చూడటం తప్పు అన్నాడు. కానీ అలా చూడాల్సిన పరిస్థితి ఉండి తీరుతుంది. ఎందుకుంటుంది అంటే మీకు ఎక్కడ శ్రద్ధ ఉంది, ఏ వ్యవస్థకి ఎక్కడ శ్రద్ధ ఉంది, అక్కడ మనిషి మీద శ్రద్ధ ఉండొచ్చు, ఆ శ్రద్ధ కొన్ని సందర్భాల్లో అతి కావచ్చు. అంత మాత్రం చేత మనిషిని తీసేసి మీరు యూనిట్ని యంత్రాన్ని నమూనాగా తీసుకుని మాట్లాడితే ఎలా కుదురుతుంది? మనిషికి యంత్రం సమానం కాదు కదా, మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. మానవ వికాసం కోసం కదా వీటిని అలా నేషనలైజ్ చేసింది. సిటీ బస్సులు ఎందుకు నేషనలైజ్ చేశారు అంటే వాళ్ళు జనాలను ఎక్కించుకోవటం కోసం, ఆ బస్సు కంటే ఈ బస్సు వేగంగా వెళ్ళి అవతల స్టాప్లో జనాలను ఎక్కించుకోవటం కోసం, క్రాస్ అయిపోయి మధ్యలో యాక్సిడెంట్లు చేసి జనాల్ని చంపేస్తున్నాయి అనే కదా. మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాటిని నేషనలైజ్ చేశారు.
అంటే నేషనలైజ్ చేస్తే మనిషి సేఫ్ అవుతాడనే కదా మీ ఉద్దేశం. అవును. అదే జరుగుతుంది ఫ్యాక్టరీల విషయంలో కూడా. మీరు ప్రైవేటైజ్ చేసినప్పుడు దాని తాలూకా ప్రెజర్ వాడు లాభం తీయటానికి ట్రై చేస్తాడు. అక్కడ కన్వేయర్ బెల్ట్ లాంటి వ్యవస్థలు వస్తాయి, మెకానికల్గా పనిచేయి, నువ్వు సంబంధం లేదు, మెదడు వాడకు అంటారు. మెదడు వాడకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మోడర్న్ టైమ్స్ అని ఒక సినిమా ఉంది, చార్లీ చాప్లిన్. ఓకే. దానిలో వాడు ఒక యంత్రం దగ్గర జస్ట్ ఒక బోల్ట్ అలా బిగించే పని వాడిది. అలా బిగిస్తూ వాడి చేతులు అలాగే ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు ప్రతి అలాగే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అంత యంత్రంలా మనిషిని మార్చేస్తున్నారు వీళ్ళు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అదే జరుగుతుంది. ఆ సందర్భంగా చాలా ఎర్రర్స్ జరుగుతాయి. ప్రైవేట్ బస్సులు ఎందుకు ఈ మధ్య యాక్సిడెంట్లు చేశాయి? ప్రైవేట్ లాభం కోసం. వాళ్ళు ప్రాపర్ దాన్ని చేయగలడా లేదా అనే దాంతో కూడా సంబంధం లేకుండా తక్కువ వేతనానికి వీడు నడిపించేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్కి వెళ్ళి బస్సులు అప్పచెప్పి లోపల ఉన్న జనాల జీవితాలన్నీ వాడి చేతిలో పెట్టి అనేక బస్సులు తగలబెట్టి అనేక మందిని చంపారు కదా. ఎవరికైనా శిక్ష పడిందా? ఏ బస్సు ఆపరేటర్కైనా శిక్షలు పడ్డాయా? డ్రైవర్ కాదు, డ్రైవరు లేదు, వాడు ఆ ఎక్కించినటువంటి కండక్టరు వీళ్ళు కాదు కారణం. యాజమాన్యాన్ని తీసుకెళ్ళి మీరు 302 కింద కేసులు బుక్ చేశారా ఎప్పుడైనా సరే మీ జీవితంలో? అలాగే ఇక్కడ కూడా ఆ సెక్షన్ ఎవరికైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వాడి మీద మీరు సీరియస్గా ఇన్ని ప్రాణాలు పోయాయి అని చెప్తున్నారు కదా. ఎంతమంది చనిపోయారు? 8 మంది చనిపోయారు. 8 మంది జీవితాలే కదా. మీరు ఒక మనిషిని చంపితే 302 కింద కేసు బుక్ చేస్తున్నారుగా. మరి వీళ్ళ మీద ఎందుకు చేయరు? ఆ రోజున ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఆ షిఫ్ట్ రన్ చేశారు, అక్కడి నుంచి మొదలుపెట్టి సేఫ్టీ మెజర్స్ లేకుండా అలా ఎలా ముందుకు వెళ్ళారు? వెళ్ళటానికి దారి తీసిన వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఆ యూనిట్ని తమ కస్టడీలోకి తీసుకున్నారో, ఏ కంపెనీ అయితే నిర్వహిస్తోందో దాన్ని, ఆ కంపెనీ యాజమాన్యం మీద నువ్వు మర్డర్ కేసు ఫైల్ చేయాలిగా ముందు. మిగిలిన గొడవల తర్వాత, వాళ్ళ ఎంక్వైరీల తర్వాత, మనిషి చనిపోయినప్పుడు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయాలిగా. ఎందుకు దాన్ని ఎలా చూస్తున్నారంటే పారిశ్రామిక ప్రమాదంగా చూపిస్తున్నారు. పారిశ్రామిక ప్రమాదం అనేది విధి నిర్ణయం కాదు, విధి నిర్ణయంగా మారుస్తున్నావు నువ్వు. నువ్వేమో మొన్న పూనకాలు వచ్చి ఊగిపోతావు, ప్రైవేటైజేషన్ అయిపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను అనే లెవెల్లో మాట్లాడతావు. ప్రైవేటైజ్ అయిపోయి వివిధ విభాగాలుగా ముక్కలు కొట్టేసి అమ్మేశారు. ఆ ముక్కల్లో కొనుక్కున్న ఒక ముక్కవాడు వాడి నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగింది అని ముందు అనుకోవాలిగా నువ్వు. అనుకుని ముందు వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టు, ఆ తర్వాత మిగిలిన ఎంక్వైరీలు చేయి. కానీ పారిశ్రామిక ప్రమాదం అనే పేరుతో దీన్ని విధిరాతగా మార్చి కాలం తీరింది చచ్చిపోయారు అన్నావంటే నీకు మనిషి పట్ల ప్రేమ లేదు అని అర్థం. మనిషి చచ్చిపోయినా నువ్వు చెలించవు. అలా అది ఏదో జరిగిపోయింది అని మాట్లాడుతున్నావు నువ్వు. విధి వశాత్తు జరిగింది అని సర్దుకుపోమని చెప్తున్నావు ప్రపంచానికి. సనాతన ధర్మం అని మాట్లాడుతావు నువ్వు తెల్లారలేస్తే. సనాతన ధర్మమే నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ విధి అనే పేరుతో. ఈ సనాతన ధర్మంలోనూ మనిషి లేడు, అలాగే ఈ లిబరలైజ్డ్ ఎకానమీలోనూ మనిషి లేడు, మీ లాభాలు తీసే పారిశ్రామిక విధానంలోనూ మనిషి లేడు. అంటే ఇవన్నీ కూడా ఎలాంటివంటే మనిషి చచ్చిపోయినా వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళ వ్యవస్థ నడుస్తుందో లేదా అనేది చూస్తారు. కులం అనే వ్యవస్థ, కులం చుట్టూ నడిపినటువంటి సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. నువ్వు ఒక పనిలో చచ్చిపోయావంటే అది నీకు ఒక స్వర్గం లాంటిది వస్తుంది నీ జీవితంలో. పుణ్యం, అంతకంటే పుణ్యం ఏముంటుంది అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ పుణ్యం సంపాదించారు, ఆ పుణ్యక్షేత్రంలో చనిపోయి అని కూడా మాట్లాడతారు వీళ్ళు. ఈ సనాతన ధర్మ ప్రచారకుడుగా మారిపోయినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళిద్దరు